ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన హై వోల్టేజ్ పోర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంచలనమైన విజయం సాధించింది. గుజరాత్ టైటన్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని విరాట్ కోహ్లీ విధ్వంసకర ఇన్నింగ్స్తో ఇక ఆర్సీబీకి సునాయాసమైన విజయాన్ని అందించాడు. నిజం చెప్పాలంటే ఐపీఎల్లో జస్ట్ ఒక ఓవర్ లేదంటే ఒక వికెట్, ఒక సిక్స్, ఒక బంతి ఇలాగా ఏదైనా చిన్న హోప్ చాలు మొత్తం ఆట గమనం మారిపోవడానికి. అయితే ఇదే క్రమంలో ఏం జరిగింది అంటే విరాట్ కోహ్లీ డక్అవుట్ అనే ప్రమాదం నుంచి తప్పించుకుని మొత్తం చెలరేగిపోయాడు. దాంతో ఒక్కసారిగా ఆట మొత్తం తారుమారైపోయింది. అసలు ఇంతకీ ఏం జరిగిందన్నది ఒక్కసారి మనం చూద్దాం. మహమ్మద్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే అసలైన డ్రామా మొదలైంది. సిరాజ్ వేసిన ఒక లూప్ డెలివరీని సరిగ్గా అంచనా వేయలేకపోయిన విరాట్ కోహ్లీ ఇక షార్ట్ ఆడడంలో కాస్త తొందరపడ్డాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని షార్ట్ మిడ్ వికెట్లో ఉన్న వాషింగ్టన్ సుందర్ చేతుల్లోకి అలాగ నేరుగా వెళ్ళింది. సాధారణంగా 10 సార్లు ప్రయత్నిస్తే 10 సార్లు పట్టేస్తే ఆ క్యాచ్ను వాషింగ్టన్ సుందర్ విరచడంతో ఇక బౌలర్ సిరాజ్ చాలా తీవ్రమైన నిరాశకు లోనయ్యాడు. కోహ్లీని 0 పరుగులకే అవుట్ చేసి గుజరాత్ను పై చేయి సాధించేలాగా ఇంకా సిరాజ్ ప్లాన్ చేశాడు. అది కాస్త ఆ అవకాశాన్ని ఇక సుందర్ చేతులారా నాశనం చేసేశాడు. దాంతో ఇక అక్కడ వచ్చిన లైఫ్ లైన్ విరాట్ కోహ్లీకి అసలు నెక్స్ట్ లెవెల్లో అది చెలరేగిపోయింది. ఏకంగా 81 పరుగులతో దుమ్ము రేపేశాడు అనమాట. ఇక దాంతో ఒక్కసారిగా ఆట అంతా కూడా తారుమారైపోయింది. మొదటగా అసలు ఈ మ్యాచ్ని కనుక మనం చూసినట్టయితే అంతకు మునుపు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటన్స్కు ఓపెనర్లో శుభమన్ గిల్ అలాగే సాయి సుదర్శన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి ఒక వికెట్కు 12.4 ఓవర్లో 128 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ కొద్దిగా నెమ్మదిగా ఆడినా కూడా సాయి సుదర్శన్ మాత్రం ఆర్సీబీ బౌలర్లపైన విరుచుకుపడ్డాడు. కేవలం 57 బంతుల్లోనే 11 ఫోర్లు 5 సిక్స్లతో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివరిలో జేసన్ హోల్డర్ కూడా 23 పరుగులు 10 బంతుల్లోనే కొట్టి మెరుపులు మెరిపించడంతో గుజరాత్ 205 పరుగులు చేసేసింది. నిజం చెప్పాలంటే అది చాలా మంచి స్కోర్ అనే చెప్పాలి. అయితే ఇక్కడ అటు శుభ్మన్ గిల్ అలాగే సాయి సుదర్శన్ ఇద్దరి పోరాటం వృధా అయింది. ఎందుకనంటే 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టు వెన్నెముక విరాట్ కోహ్లీ అసలు దుమ్ము రేపేశాడు. వాషింగ్టన్ సుందర్ చేతిలో డక్అవుట్ గండం నుంచి తప్పించుకున్న కోహ్లీ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. కేవలం 44 బంతుల్లోనే 81 పరుగులు బాది జట్టును విజయ అంచుల్లోకి చేర్చాడు. కోహ్లీ ఇన్నింగ్స్లో సిక్సర్లో ఫోర్ల వర్షం కురవడంతో గుజరాత్ బౌలర్లు నిస్సహాయంగా ఉండిపోయారు. ఆర్సీబీ లక్ష్యాన్ని 19వ ఓవర్లోనే పూర్తి చేసి మరొక అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సీజన్లో ఆడిన 7 మ్యాచ్ల్లో ఆర్సీబీకి ఇది 5వ విజయం కాగా ఈ విజయంతో రజిత్ పాటీదార్ సేన పాయింట్ పట్టికలో 2వ స్థానానికి చేరుకుని ప్లే ఆఫ్ అవకాశాలని మరింత మెరుగుపరుచుకుంది. సాయి సుదర్శన్ సెంచరీ చేసినప్పటికీ కోహ్లీ ఇన్నింగ్స్ ముందు అది వెలవెలబోయింది. గుజరాత్ బౌలర్లు భారీ స్కోర్ను డిఫెండ్ చేయడంలో విఫలం కావడంతో ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలని ఆశల్ని దెబ్బకొట్టింది.